జిల్లాలో కాకా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, కాంగ్రెస్ నేతలు కాకా అభిమానులు కాకాకు ఘన నివాళులు అర్పించారు. కాకా ఆశయాలను నెరవేర్చేందుకు పనిచేస్తామని చెప్పారు ఎమ్మెల్యేలు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అభిమానులు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ ఉద్యమంలో కాకా చెరగని ముద్ర వేశారన్నారు. కేంద్రంతో కొట్లాడి సింగరేణిని కాపాడారని గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాకా చిత్రపటానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే. కాకా కృషితో 70,000 మంది నిరుపేదలకు పక్కా ఇండ్లు వచ్చాయని తెలిపారు. సింగరేణి కాలేజీకి సుమారు 500 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 మంది యొక్క కార్మికుల యొక్క భవిష్యత్తును కాపాడినటువంటి మహోన్నతమైన నాయకుడు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో పట హైదరాబాద్లో ఫైరింగ్ అయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు నుంచి మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రభుత్వంతో కొట్లాడి అప్పుడున్నట్టు ముఖ్యమంత్రితో మాట్లాడి సుమారు 70,000 మందికి ఆయన పెద్దలు వెంకటస్వామి గారు పట్టాలు కాగితాలు ఇచ్చి సొంతగా ఇల్లు కట్టుకున్నటువంటి అవకాశాన్ని ఇచ్చి వారికి జీవితాలు బాగుపరిచి కోట్లాది రూపాయల విలువగల ఆ స్థలాలకు సుమారు 70,000 కుటుంబాలకు గుడిసెలు వేసుకున్న పేదవాళ్ళందరూ కూడా శాశ్వత పట్టాలు ఇప్పించినటువంటి మహోన్నతమైన నాయకుడు ఆయన. కాకా ఆశయాలను నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కాకా 95వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. కాకా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం కృషి చేశారని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ కాకా 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అద్దంకి నార్కట్పల్లి హైవే జంక్షన్ దగ్గర ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగుల గురించే జన్మించిన కాకా ఆయనకు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కాకా అని పిలిచేవారు. వల్ల ఒక నిరుపేద కుటుంబం, ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి వారు అంచెలంచెలుగా ప్రజల గురించి, ప్రజలను విముక్తి చేయడానికి పోరాటం చేసిన వ్యక్తి. ఏదైతే సామాజిక వర్గం నుండి అందరికీ సమన్వయం ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా, వారి కోసం వాళ్ళ గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళ కుమారులు కూడా అదే బాట నడుస్తూ అదే కార్మికుల కోసం వెళ్ళి అదే వ్యాపారంలో ఉన్నా కానీ వాళ్ళు సామాజిక సేవను గుర్తించుకుంటూ వాళ్ళ చేతనైనంత వీళ్ళంత వరకు సోషల్ యాక్టివిటీస్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కోసం మరొక్కసారి ఆయన పుట్టినరోజు వేడుకలు మరీ మంచిగా జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలో కాకా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ చౌరస్తాలో కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ కాకా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అధికారులు. మున్సిపల్ ఆఫీసులో చైర్పర్సన్ జ్యోతి కాకా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. మహానాయకుడు కాకా గారి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో, జగిత్యాల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే కాకా అంటేనే హైదరాబాద్కి షాన్, తెలంగాణకి జాన్ అని అంటుంటారు. కాబట్టి ఆయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి దళితులు ఆ రోజు నిర్లక్ష్యానికి, నిస్సహాయానికి గురవుతున్నారని తెలిసి దళితులను ఖచ్చితంగా పైకి తీసుకురావాలని చెప్పేసి దళితుల కోసం కొట్లాడి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడిన ఏకైక నారుడు. కాబట్టి భారతీయ దేశంలోనే ఆయన ఎంతో ఘనత సాధించి భారతీయ పరంగా ఆయన ఎదిగిండు. కాబట్టి అలాంటి ఘనత కాకాకి మాత్రమే దక్కుతుంది. కార్మికుల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామికి భారతరత్న ఇవ్వాలన్నారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు. కాకా జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పేషెంట్లకు అల్పాహారం అందజేశారు. కాకా జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు నేతలు. అధికారికంగా రేవంత్ రెడ్డి గారు జయంతి ప్రోగ్రాం చేయాలని జీవో జారీ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, వెంకటస్వామి కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్మిక నాయకునిగా ఎన్నో సేవలు అందించిన కాకా వారి రూపకర్త, కార్మికుల రూపకర్త, కార్మికుల గురించి ఎప్పుడు ఆలోచించి బీదోళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించిన వ్యక్తి. కాబట్టి వారికి గుర్తించినందుకు, వారికి ప్రజలు గుర్తించినందుకు
వాళ్ళు మరవనాని పనులు చేసినందుకు ఈరోజు మేము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. కాకా జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఆ తర్వాత ఉచిత షుగర్ క్యాంపును ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా చేసిన సేవలను కొనియాడారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ఒక పయనం ఇచ్చింది భవితం కాకా.